వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగి గత వైభవాన్ని చాటి చెప్పే ప్రాచీన కట్టడాలు, అప్పటి తీపి గుర్తులు క్రమంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అద్భుత కళారూపాలు శిథిలమవుతుంటే ఎవరి హృదయమైనా ద్రవించక మానదు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో పడమటి వైపున కుమారాద్రిగిరిపై ఉన్న త్రిపురాంతక క్షేత్రం ఇందుకు నిదర్శనం. గత వైభవాలకు ప్రతీకలుగా ఉన్న ఈ పురాతన కట్టడాలు భావితరాలు చూసే భాగ్యం లేకుండా కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. క్షేత్రంలో త్రిపురాంతకేశ్వర లింగం, స్వయం భూలింగం, ఈ శివలింగానికి 5 ముఖాలతో పాటు శిరస్సున గంగ కూడా ఉంది. క్షేత్రానికి తూర్పు వైపున వినుకొండ మండలం శివాపురం వద్ద పాకపాటి దుర్గా ఈశ్వరుడు, దక్షిణాన కొచ్చెర్లకోటలో రామలింగేశ్వర స్వామి, అంకాళ శక్తి, పటమట గడ్డమీదపల్లె వద్ద వీరభద్రుడు, ఉత్తరాన శతకోడు గ్రామంలో ఈశ్వరుడు, అంకాళ శక్తి మొదలైన దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ పురాతన కట్టడాలు, గొప్ప కళారూపాలు. ఈ క్షేత్రంలో గంగావతి, పాప విమోచనం, పుష్పావతి, గండిప్రభ, దుర్వాస వనస్పతి, నేత్రావతి, మోక్షగుండం, తమ్ర జాహ్నవి, చిత్ర మహికర్ణిక అనే తీర్థాలు కూడా ఉన్నాయట. ఇక్కడ అరుదైన కదంబ వృక్షం కూడా ఉంది. ఇంకా ఇక్కడ కేదారేశ్వర, ఉత్తరేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరీశ్వర, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, పాప విమోచన అనే స్వయం భూలింగాలు కూడా ఉన్నాయట. ఈ క్షేత్రంలో మొదట కులోత్తుంగ చోళుడు శిలా శాసనాన్ని వేయించారు. ఆలయం చుట్టూ వందల కొద్ది శివలింగాలు పడి ఉన్నాయి. క్షేత్రం ఆవరణలో 250 శిల శాసనాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని కాకతీయ రెడ్డి రాజులు, వారి దండనాయకులు, చాళుక్యులు, విజయనగర రాజులు పర్యవేక్షించినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దానికి ముందే శైవులలోని చాముండులు నిర్మించినట్లు ఇక్కడ శాసనాల వల్ల తెలుస్తుందని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరిశోధకుడు వై బాలకోటయ్య తెలిపారు. ఆలయం కింద 50 గ్రామాలు ఉండేవని, క్షత్ర ఆవరణలో 300 గృహాలు, 30 మంది అర్చకులు, 72 మంది పరిచారకులు ఉండేవారని, 13 బస్తాల ధాన్యంతో నిత్యం ధూపదీప నైవేద్యములు జరిగేవని శాసనాలు తెలుపుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అనేక మఠాలు, వేద పాఠశాలలు, ఆలయ పోషణకు 1170 ఆవులు ఉండేవట. ఆవు నేతితో అఖండ జ్యోతి వెలిగించేవారని చరిత్ర తెలుపుతుంది. ఈ కట్టడాలన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. నాటి అపురూప శిల్ప సంపద నేడు రాళ్ల గుట్టలుగా మారిపోతుంది. స్వయం భూలింగం దొంగల ధన దాహానికి ముక్క చెక్కలైంది. గుప్త నిధులుగా కోట్ల రూపాయల వజ్ర వైడూర్యాలు కలవాలన్న చరిత్ర ఆధారంగా పలుమార్లు దేవాలయంపై దాడులు జరిగాయి. నందుల విగ్రహాల చెవులలో వజ్రాలు ఉన్నాయని సుమారు 2 నందుల చెవులు దొండగులు పగలగొట్టారట. 3 దశాబ్దాల క్రితం త్రిపురాంతకేశ్వర లింగాన్ని దొండగులు పగలగొట్టగా కంచి కామకోటి పీఠాధిపతి తిరిగి ప్రతిష్ఠ చేశారు. దేవాలయ ఆవరణలోని పార్వతీదేవి విగ్రహాన్ని 1980వ సంవత్సరంలో పెకిలించగా 1981లో త్రిపురాంతకం చెరువులోని బాల త్రిపుర సుందరి దేవి విగ్రహాన్ని నేలమట్టం చేశారు. 1984లో కుమారాద్రిగిరిపై ధ్వజస్తంభం మీద ఉన్న నందిని దొంగిలించి తీసుకెళ్లారు. 1986 నవంబర్లో ధ్వజస్తంభం పెకిలించి గోతులు తీశారట. అదే సంవత్సరం అక్టోబరు నెలలో గణపతి విగ్రహం పెకిలించి కిందకు తవ్వారు. ఆలయానికి చెందిన సుమారు 1,50,000 రూపాయలు విలువైన వెండి పళ్ళాలు, చెంబులు, గరెటెలు దొంగిలించారు. ధ్వజస్తంభం, రాగిరేకును, ట్యూబ్లైట్లను సైతం అప్పట్లో ఎత్తుకుపోయారు.
30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలు చోరీకి గురి అయ్యాయి. నేటికి పోలీసులు వాటి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దుండగులు అనేక మార్లు తవ్వకాలు జరిపి అనేక రకాల శిల్ప సంపదను ఇక్కడి నుంచి తరలించారు. అర్ధ శతాబ్ది చరిత్ర గల ప్రాచీన వస్తువుల వివరాలు పురావస్తు శాఖ అధికారులు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ఇంతటి చరిత్ర గల ప్రాచీన విగ్రహాలను నమోదు చేసుకోవడం విచారం కలిగించే అంశం. ఆలయానికి 400 ఎకరాల పైబడి భూమి ఉండగా 190 ఎకరాల భూమి ఒక మాజీ ధర్మకర్త సొంత ఆస్తిగా మార్చుకున్నారట. 1939లో వీరమేడపి గ్రామస్తులైన కంచుపాటి కోటయ్య, గుర్రం పేరయ్యలకు ఆ భూమి ఆయన అమ్మగా 1970 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అతనిపై కేసు పెట్టింది. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఇవి కాక మరో 190 ఎకరాల భూమి నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉంది. 10 ఎకరాల సాగర్ కాలువ తవ్వకాల్లో పోగా మిగతా భూమి ఒక్కచోట కాకుండా కొత్తపాలెం, కంకణాలపల్లె, మిట్టపాలెం, రాజుపాలెం, మేడపి గ్రామ ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం దేవస్థానానికి ఉన్న భూమిలో 16 ఎకరాలు మోత కాపుల కింద, 16 ఎకరాలు పూజారుల కింద, 10 ఎకరాలు రజకుల కింద, మిగతా భూమి కుమ్మరుల కింద ఉంది. భూములపై తక్కువ ఆదాయం రావడానికి భూముల వేలంపాటలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు అక్రమాలే కారణమని ఆయా గ్రామాల వారు తెలిపారు. దేవాలయంలో వార్షికంగా దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల వద్ద టికెట్ల రూపంలో సుమారు 1 కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుందట. కార్తీక మాసం మహాశివరాత్రికి దేవాలయ అలంకరణ, పరిశుభ్రతకు కొంత ఖర్చు చేస్తారు. 20 లక్షల వరకు సిబ్బంది జీతాలు, ఉత్సవాలకు ఖర్చు అవుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారు దేవాలయంలో నీళ్ల ట్యాంకు నిర్మించి కింది భాగంలో తాగునీటి బోరు వేయించారట. మేనేజ్మెంట్ అలసత్వం వల్ల నీరు పైకి చేరని పరిస్థితి ఏర్పడింది. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో దేవాలయం వద్దకు చేరుకునేందుకు కొండపైకి రోడ్డు వేయించారు. 30 ఏళ్ల క్రితం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన దామచర్ల ఆంజనేయులు నేతృత్వంలో దేవాలయాన్ని శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ పరిధిలోకి తీసుకొచ్చారు. కొంతకాలం వరకు బాగానే నడిచింది. శ్రీశైలం దేవస్థానం వారు త్రిపురాంత కోటేశ్వరునికి వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి శ్రీశైలం దేవస్థానం నుంచి వచ్చే ఆదాయంతోనే దేవాలయ అర్చకుల జీతాలు, ఇతర ఖర్చులు భరించారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు యాజమాన్యం నుంచి విడదీసి స్వతహాగా దేవాలయాన్ని తామే నిర్వహించుకుంటామని ఒక బోర్డును ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం నడుస్తుంది. బ్యాంకుల్లో ఉన్న కోట్ల రూపాయల్లో కొంత మొత్తం డ్రా చేసి ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నారే తప్ప అక్కడ అభివృద్ధి అంటూ పెద్ద కనిపించలేదు. ఇప్పటి 2 బోర్డులు మారి 3వ బోర్డు సభ్యులు పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం అనేక మంది దాతలు దేవాలయం పైన బాగు చేయించారు. రోడ్డు కూడా దాతల సాయంలో మరింత బాగుపడింది. ముఖద్వారం కూడా పూర్తయింది. త్రిపురంతకేశ్వరునికి కింది భాగంలో చెరువు ఉంది. ఆ చెరువులో బాల త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారు నిర్గుణకారంలో కొలువుదీరి ఉంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం వెనక్కి తిరిగి ఉన్నట్లుగా ఓ శిలారూపంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే భక్తుల దర్శనార్థం మరో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో 2 విగ్రహాలకు భక్తులు పూజలు చేస్తారు. శ్రీశైలం కంటే అతి ప్రాచీనమైన ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు వెలసిన పురాణ కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను బాధించడంలో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకుంటారు. దాంతో కుమారస్వామి అసురుడిని సంహరించి అలసిపోయి ఈ పర్వతంపై విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ శిఖరానికి కుమారాద్రిగిరి అని పేరు వచ్చింది. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేక తారకాసురుడి 3 కుమారులైన తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు దేవతలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో
బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. చివరకు బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతారు. ఆ తరువాత ముల్లోకాల్లో దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతుంటారు. చివరకు స్వామి పరదేవతను ప్రార్థించడంతో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. అలా శివుడు అమ్మవారి సాయంతో త్రిపురాసురులను సంహరించారనేది కథ. అందుకే స్వామికి త్రిపుర హంతకుడు అనే పేరు వచ్చిందని, క్రమంగా త్రిపురాంతకుడిగా పేరు మారిందని కథ. స్వామి పేరునే ఈ ఊరి పేరు త్రిపురాంతకం అయిందని పూర్వీకులు చెబుతారు. అమ్మవారు కూడా స్వామివారితో పాటు ఇక్కడ బాల త్రిపుర సుందరిగా కొలువుదీరింది. ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు సొరంగ మార్గం ఉండటంతో మునులు ఆ మార్గాన్ని ఉపయోగించుకునేవారని ప్రతీతి. త్రిపురాంతకానికి వచ్చే భక్తులు ముందుగా కొండపైనున్న పరమేశ్వరుడిని సందర్శించుకుంటారు. ఆ తర్వాత కొండ దిగువన చెరువు మధ్యలో ఉన్న అమ్మవారిని దేవస్థానానికి వెళతారు. అమ్మవారి దర్శనం అయ్యాక చిన్న మస్తాన దేవిని కదంబ వృక్షాన్ని భక్తులు పూజిస్తారు. ఇక్కడికి వచ్చి పూజలు చేసి కదంబ వృక్షానికి ముడుపులు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి సోమ శుక్రవారాల్లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే దేవి శరన్నరాత్రుల్లో అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులు చూసి తరిస్తారు. భక్తులు విజయవాడ వైపు నుంచి రైళ్ల ద్వారా రావచ్చు. వినుకొండలో దిగి అక్కడి నుంచి బస్సులో చేరుకోవచ్చు. కర్నూలు, హైదరాబాద్, అనంతపురం నుంచి వచ్చే వారికి రైళ్లు, బస్సుల ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది. అమ్మవారికి 10 నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.